గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం యందు 103వ మద్దేవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ తెలిపారు. అలాగే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు శోభయమానంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారు సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమనూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు వనమా నరేంద్ర, నేరెళ్ల హరికోట శేషగిరి, తాడికొండ శ్రీదేవి, జువ్వాజీ జ్యోతి, పరుచూరు చంద్రిక, హిందూవతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు నగరంలోని ఆరగ్రహారంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 103వ మద్దేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున నవరాత్రి మహోత్సవంలో భాగంగా 6వ రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా అమ్మవారి రాజరాజేశ్వరి అవతారం కానివ్వండి, అలంకారం కానీ చూసి భక్త పారవశ్యంతో మైమర్చిపోతూ ఉన్నారు. అమ్మవారు ఆ విధంగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులు కూడా అమ్మవారిని చూసి తరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. భక్తులు కూడా ఎట్లాంటి అసౌకర్యం లేకుండా వారికి మంచినీటి సదుపాయం, అన్నప్రసాదం కానివ్వండి, తీర్థప్రసాదాలు కానివ్వండి టైం ప్రకారం వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. అట్లాగే బాపారావు గారనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్లు కూడా సుమారు 80 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అమ్మవారికి ఉదయం పూట ప్రసాదం పంపిణీలో కానీ, మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీలో కానీ, సాయంత్రం సేవకు కానీ భక్తులకి క్యూ లైన్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవ చేస్తూ ఉన్నారు. ఇట్లా వందలాది మందిగా భక్తులు వచ్చి మేము సేవ చేస్తామని ముందుకు వచ్చి మేము కమిటీ మెంబర్లు ఉన్నా కానీ కూడా మేము ముందుంటామని చెప్పి వారు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి దేవస్థానానికి నవరాత్రుల సందర్భంగా సందర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. అట్లాగే 12వ తారీఖు దసరా నాడు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవం కూడా అంగరంగ వైభవంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కానివ్వండి, మంగళ వాయిద్యాలు కానివ్వండి, బ్యాండ్ మేళాలు కానీ వాటితో బాణాసంచ వెలుగులతో అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. తెలుగువారి సాంప్రదాయం ప్రకారం అమ్మవారి గ్రామోత్సవంలో వారు పోయటం అనేది సాంప్రదాయం. గతంలో ఎన్నడూ కూడా చేయలేదు. ఈసారి మా కమిటీ వారు అమ్మవారి వారు పోయటానికి భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమ్మవారు గ్రామోత్సవం దారిలో మేము వారు పోస్తాం, అమ్మవారికి మేము ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పి మమ్మల్ని దారి ఎటు అమ్మవారి గ్రామోత్సవం దారి ఎటు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశాము. ఆ దారిలో భక్తులు, మహిళా భక్తులు కానీ వారు పోసి అమ్మవారికి స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అందరికీ కూడా మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ